ఇప్పుడే మూవీ అయితే చూడటం జరిగింది. మూవీ విషయానికి వస్తే బ్రేక్అవుట్ మూవీ మొత్తం చూసిన తర్వాత ఓకే అనిపించింది. ఊళ్ళోకి వెళ్లే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. హీరో ఒక చోటనే ఉండకుండా ప్రతిసారి తిరుగుతూనే ఉంటాడు. అలాంటి హీరోని ఒక రూమ్ లో బంధించి నెల పాటు అలానే ఉంచుతారు. హీరో పారిపోదామని అనుకున్న ఎక్కడ కూడా అవకాశం అయితే ఉండదు. హీరో ఏం చేశాడు, హీరోని ఎందుకు బంధించారు అని తెలుసుకోవాలంటే మీరు మూవీని అయితే స్టార్ట్ చేయాలా. మూవీని ఫ్యామిలీతో 100% గా వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. 2 hours 20 minutes ఈ మూవీ చాలా లెంతీగా అనిపించింది, కానీ ఆ రూమ్ లో ఎక్కువ శాతం హీరోని ఉంచడం వల్ల సాగదీసినట్టు అనిపించింది. ఈ మూవీ వెరీ హైగా ఉంటుందని చెప్పను, కానీ ఈ మూవీ ఓకే అనిపించింది. ఈ మూవీ తీసిన డైరెక్టర్ చాలా గ్రేట్ అనుకోవాలా. ఎక్కడ కూడా సెటిల్ అయ్యకుండా ఒక రూములనే హీరోని బంధించి మూవీని తీయటం అంటే మామూలు విషయం కాదు. మూవీలో హైలైట్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా అనుకుంటే మెయిన్ థింగ్ క్లైమాక్స్. స్టాప్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఏం జరిగిద్దో అనే సమయంలో లాస్ట్ వీల్ చేసడం కోసం క్లైమాక్స్ సీన్ ఇలా అన్ని సీన్స్ కూడా ఉంటాయి. కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ అయితే మనకి ఎక్కడ కూడా దొరకవు ఈ మూవీలో. మీరు ఈ మూవీ చూడాలంటే ఈ టీవీలో దొరికిద్ది, పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ.